బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టులో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. విచారణలో పిటిషనర్లు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తమ వాదనలు వినిపించాయి. ఆ వాదనల అనంతరం ఎన్నికల సంఘానికి హైకోర్టు ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. స్థానిక సంస్థల ఎన్నికలు ఎన్ని రోజుల్లో నిర్వహిస్తారో చెప్పండి. ఇప్పటికే గత ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పారు, ఎందుకు నిర్వహించలేదు అని ప్రశ్నించింది. అందుకు ప్రతిస్పందనగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తమకు 60 రోజుల సమయం కావాలని ఎన్నికల సంఘం కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై స్టే విధించింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. హైకోర్టులో సోమవారం స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై విచారణ జరిగింది. విచారణలో పిటిషనర్లు తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ తమ వాదనలు వినిపించాయి. ఆ వాదనల అనంతరం ఎన్నికల సంఘానికి హైకోర్టు ప్రశ్నల వర్షాన్ని కురిపించింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి, అసలు ఎన్నికల సంఘం ఎందుకు 60 రోజులు మాకు సమయం కావాలని అడిగింది? కోర్టు స్టే ఎందుకు ఇచ్చింది? స్థానిక సంస్థలకు సంబంధించి ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి మరో వారం రోజుల్లో నోటిఫికేషన్ వస్తుందన్న నేపథ్యంలో ఎన్నికలకు సంబంధించినటువంటి కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. ఈరోజు ఆ కోర్టు పిటిషన్కి సంబంధించి వాదనలు అయితే వినిపించారు లక్ష్మీనాగ్. ముఖ్యంగా 2024 ఫిబ్రవరి 1తో సర్పంచుల పదవీ కాలం ముగిసింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి 2 సర్పంచులు కూడా పిటిషన్ వేయడం జరిగింది. సర్పంచ్ ఎలక్షన్స్ వెంటనే వేయడం కానీ లేదా పాత సర్పంచులనే కొనసాగించాలంటూ కూడా వాళ్ళు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి ఏదైతే స్పెషల్ ఆఫీసర్లను నియమించారో వాళ్ళంతా ఫిబ్రవరి 2, 2024 నుంచి కూడా గ్రామాలకు స్పెషల్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నారు. ఈ ప్రభావం అయితే ఆ గ్రామాల అభివృద్ధి అట్లాగే సంక్షేమ పథకాల పైన కూడా కనపడుతున్న నేపథ్యంలో ఆ కోర్టుకు సంబంధించి వాదనలు కూడా ఈరోజు జరిగాయి. గతంలోనే 2024 ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పినప్పటికీ ఆ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదంటూ హైకోర్టు కూడా ప్రశ్నించడం జరిగింది. పిటిషనర్గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన 2 సర్పంచులు ఉండగా రెస్పాండెంట్గా తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ కూడా చేశారు. ఈ నేపథ్యంలో హైకోర్టు అయితే ప్రశ్నలు వేయడం జరిగింది. ఈ రెస్పాండెంట్లు గతంలో కూడా హామీ ఇచ్చారు, ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తాము, ఆ సర్పంచులను మళ్ళీ కొత్త సర్పంచులను తీసుకొని పాలన యథావిధిగా కొనసాగిస్తామని కోర్టుకు చెప్పినప్పటికీ సంవత్సరం దాటినా కూడా దాదాపు సంవత్సరంన్నర నుంచి స్పెషల్ ఆఫీసర్ల పాలన సాగుతున్న నేపథ్యంలో ఎందుకు ఎన్నికలు నిర్వహించలేదని హైకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఎన్నికల కమిషన్ కూడా మరో 60 రోజుల గడువును కోరడం జరిగింది. 60 రోజుల లోపల ఈ సర్పంచ్ ఎలక్షన్లను నిర్వహించి పూర్తిగా నిర్వహిస్తాము, దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా హైకోర్టుకు చెప్తామని చెప్పిన నేపథ్యంలో వారి వాదనలతో అంగీకరించినటువంటి హైకోర్టు ఈ తీర్పునైతే రిజర్వ్ చేసింది లక్ష్మీనాగ్. అయితే ఏదేమైనప్పటికీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఏదైతే ఈ నెల చివరాఖరులో స్థానిక సంస్థలకు సంబంధించి వరుస నోటిఫికేషన్లు ఇవ్వాలని సిద్ధమైన నేపథ్యంలో ఇప్పటికే
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కూడా ఒక చర్చ జరుగుతుంది. ఇట్లాగే సర్పంచులు ఇప్పటికే వేసిన పిటిషన్ కూడా హైకోర్టులో కొనసాగుతుంది. నోటిఫికేషన్ వస్తే కనుక ఏదైతే 42% బీసీ రిజర్వేషన్లకు హైకోర్టు క్యాపింగ్ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి 50% క్యాపింగ్ కూడా కొంత అంతరాయం కలిగించేటువంటి అవకాశం ఉంది. ఈ నోటిఫికేషన్లు వెలువడితే మాత్రం మరింత మంది హైకోర్టును ఆశ్రయించే అవకాశం కూడా ఉంది. లక్ష్మి, థ్యాంక్ యూ రమేష్.